శ్రీ శివాయ గురువే నమః. సుకర్మ కథ. ఈ కథ ఆణిముత్యాలలో రెండవ భాగం. మొదటి భాగం ముందు వీడియోలో పెట్టాను. ఈ కథను శ్రద్ధగా వినండి. తల్లిదండ్రులను అసలుకి ఎలా చూసుకోవాలో ఈ కథ ద్వారా బాగా తెలుస్తుంది. తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. ఈ కథ ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. కొంచెం ఈ కథలో సుకర్మ చెప్పిన విషయాలను ఆలోచించండి. సుకర్మ ముందుగా నిర్విశేష తత్వం గురించి తెలియచెప్తాడు. సుకర్మ శక్తి సామర్థ్యాలు పిప్పలునికి విశ్వాసం కలిగించాయి. అతనిని పరమాత్మ యొక్క నిర్విశేష సవిశేష స్వరూపమును గురించి ప్రశ్నిస్తాడు పిప్పలుడు. సుకర్మ ముందుగా నిర్విశేష తత్వం గురించి తెలియచేస్తాను అని పిప్పలునికి తెలియచెబుతాడు. ఇంద్రాది దేవతలు సమస్త జగత్తు భగవంతునికి ఈ తత్వస్వరూపము వలన మోహితులవుతారు. సచరాచర జగత్తులో పరమాత్ముడు సర్వవ్యాపకుడు, సర్వత్రా నిండియున్నవాడు. అతని రూపం ఎవరికీ గోచరం కాదు. వేదాలు సహితం అతని రూపురేఖలు వర్ణించతరము కాదు అనే చెబుతున్నాయి. అతనికి కళ్ళు, ముక్కు, చెవులు, ముఖము కానరావు. అయినా సమస్త ప్రాణులను వారు చేసే కర్మలను గమనిస్తూనే ఉంటాడు. వారి పలుకులను వినగలుగుతాడు. సమస్త కర్మలను అతడియే సాక్షి. కాళ్ళు చేతులు ఉన్నప్పటికీ అన్ని పనులు చేస్తాడు. అన్ని దిక్కులలో పరుగులిడుతాడు. అతడే ప్రపంచంలో సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, నిర్మలుడు. అతడే సిద్ధి మరియు అతడే సిద్ధప్రదాత. భగవానుని ఈ వ్యాపక రూపమే పరాచీన నిర్విశేష రూపము. తరువాత సుకర్మ భగవానుని చరాచరమగు వ్యక్త అర్వాచీన సవిశేష రూపవర్ణన ఇలా చేశాడు. సమస్త ప్రాణికోటికి ఆత్మస్వరూపుడు ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు తాను సృష్టించిన ఈ ప్రాణులన్నిటినీ ఉపసంహరించుకొని తాను భగవత్ స్వరూపములో నిలిచి ఉంటాడు. అంత జనార్దనుడు అతనిని తనలో లీనం చేసుకొని దీర్ఘకాలం వరకు శేషశయ్యపై నిద్రిస్తాడు. ప్రళయకాలం సమాప్తమై భగవానుడు యోగ నిద్ర నుండి లేచినప్పుడు అతని నాభి నుండి ఒక తేజోమయమైన కమలం ఉత్పన్నమవుతుంది. ఆ కమలము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ తిరిగి జన్మిస్తాడు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను, దిక్పాలకులను, సచరాచర జగత్తును సృష్టిస్తాడు. ఈ విరాట్ స్వరూపమే భగవానుని యొక్క సవిశేష రూపము. కొంచెము శ్రద్ధగా వింటే దీని అర్థం మనకి తెలుస్తుంది. సుకర్మ వివరించిన నిర్విశేష సవిశేష సత్వ స్వరూపములను గురించి వినిన పిప్పలుడు, మీరెంత చిన్నవారు, మీరు ఏ తపస్సు ఆచరించినట్లు కానరాదు. అయినా అపారమైన మీ జ్ఞానం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు సుకర్మ. దేవ, యజ్ఞయాగాదులు, ధర్మానుష్ఠానము, జ్ఞానోపార్జన, తీర్థయాత్రలు ఏమీ చేయలేదు. నా ద్వారా పుణ్యకార్యాలేవీ నిర్వహించబడలేదు. నాకు తెలిసిందల్లా నా తల్లిదండ్రుల సేవ మాత్రమే. స్వయముగా నేను మా తల్లిదండ్రుల చరణాలను శుభ్రం చేస్తాను. వారి శారీరక సేవ చేసిన తరువాత అన్నపానీయాలు సమకూర్చుతాను. ఎన్నడూ విశ్రమించకుండా అనుక్షణము వారి సేవలోనే గడుపుతాను. వారు జీవించి ఉన్నంత వరకు వారికి సేవ చేసే భాగ్యం నాకు లభిస్తున్నంత వరకు మిగతా విషయాలు అంటే తపస్సు, తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు చేయటం వలన
నాకేమి ప్రయోజనం కలుగుతుంది? విద్వాంసులైన పురుషులు యజ్ఞయాగాదులు పొందే ఫలితం నేను నా తల్లిదండ్రుల సేవలోనే పొందగలిగాను. వారు ఉన్న చోటే నాకు గంగా, గయా, పుష్కర తీర్థాలు. ఏ సుపుత్రులు మాతాపితరులు జీవించినప్పుడు సేవ చేస్తారో వారిపై దేవతలు, మహర్షులు ప్రసన్నులవుతారు. తండ్రికి సేవ చేయటం వలన 3 లోకాలు సంతృప్తి చెందుతాయి. నిత్యం తల్లిదండ్రుల పాదాలు కడిగితే గంగా స్నాన ఫలం లభిస్తుంది. తాంబూలం, వస్త్ర, భోజన పానీయాలు సమకూర్చితే వారిని నిత్యం సంతృప్తి పరిచి పూజిస్తే పుత్రుడు సర్వజ్ఞుడవుతాడు. ద్విజోత్తమ, తల్లిదండ్రులకు స్నానం చేయించే సమయంలో వారి శరీరంపై నుండి నీటి బిందువులు కుమారునిపై పడితే అతనికి సర్వతీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఒకవేళ తండ్రి పతితుడు, వృద్ధుడు, రోగి, ఆకలితో వ్యాకులుడు, అసమర్థుడు లేక కుష్ఠరోగ పీడితుడై ఉన్నను తల్లి కూడా అదే స్థితిలో ఉన్న ఎడల ఎవరైతే వారికి నిష్కల్మమైన హృదయముతో సేవ చేస్తారో అటువంటి పుత్రుని ఎడల సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడవుతాడు. మహాయోగులకు కూడా దుర్లభమైన భగవానుని దివ్యధామము ప్రాప్తించగలదు. తల్లిదండ్రుల ఎడల ఆదరణ చూపని వారి యజ్ఞము, తపస్సు, దానాలు, పూజలు, సత్కర్మలు అన్నీ వ్యర్థమే. సుపుత్రునికి కేవలం తన మాతాపితరులే తీర్థము, ధర్మము, మోక్షము, యజ్ఞము, దానము. అతని జన్మకు సర్వోత్తమ ఫలము వారి సేవయే. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 3వ భాగము వేరే వీడియోలో పెడతాను. 3వ భాగం. ఈ కథ వీడియోలో ఎందుకు పెట్టానంటే తల్లిదండ్రులను ఇప్పుడు ఎలా చూస్తున్నారో అందరికీ తెలుసు. కానీ తల్లిదండ్రులను కథలో చెప్పినంత శ్రద్ధగా చూడకపోయినా వారికి కావాల్సిన ఆహారం, వారికి కావాల్సిన వస్త్రములను సమర్పించండి. వారికి తీసిస్తూ ఉండండి. వాళ్ళని ప్రేమతో చూసుకోండి. వారిని ప్రేమతో పలకరించండి. ఆ ప్రేమ చాలు తల్లిదండ్రులు సంతోషించేందుకు. ఆదరించండి. అక్షరాల ఆణిముత్యాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి ఆణిముత్యం సుకర్మ కథ 2వ భాగం.